వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతూ నేరాలకు పాల్పడుతున్న ఓ మహిళనైతే ఎంపీ ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసులు అయితే పట్టుకోవడం జరిగింది. అయితే కేవలం 4 గంటల్లోనే ఆ వ్యక్తిని గుర్తించి ఈరోజు పట్టుకోవడం జరిగింది. సో మనతో పాటు ఉన్నారు ద్వారకా సిఏ చక్రధర్ గారు, మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందండి? మీకు కంప్లైంట్ ఏమైనా ఇచ్చారు? 17th అరౌండ్ నైట్ 7:30, 8 ఆ టైంకి మనకు ఒక కాల్ వచ్చింది కంప్లైంట్ నుంచి. వీర వెంకట సత్యనారాయణ రాజు గారైనా ఆయన మనకి పెదవాళ్ళ జంక్షన్ లాసెన్స్ బై కాలనీ మధ్యలో రోడ్ మీద హౌస్ లెఫ్ట్ సైడ్ ఉంటారు. వాళ్ళ అమ్మగారు 94 years ఓల్డ్ లేడీ. ఆవిడ బాల్కనీలో కూర్చొని ఉండగా ఎవరో గుర్తులేని వ్యక్తి ఇలా హుడీ అంటే రెయిన్ జాకెట్ వేసుకొని కంప్లీట్గా మాస్క్ పెట్టుకుని వచ్చి వాళ్ళ అమ్మగారి కళ్ళలో కారం కొట్టి చేతుకున్నటువంటి 2 బంగారు గాజులు కూడా బలవంతంగా దొంగలించుకు వెళ్ళిపోయారనేసి మనకి సమాచారం అందిందండి. దాని మీద మనం ఇమీడియట్గా వాళ్ళ ఇంటికి సీన్ ఆఫ్ అఫెన్స్ని విజిట్ చేయడం జరిగింది. జరిగిన వెంటనే సీసీ ఫుటేజ్ అంతనే పరిశీలించాం. సీసీ ఫుటేజ్లో అది నేరం చేసింది అంటే ఆ బాడీ స్ట్రక్చర్ బట్టి కానీ వాళ్ళ గైడ్ ప్యాటర్న్ బట్టి కానీ ఇది స్త్రీ అయినట్టు ఉందనేసి మనం ప్రాథమికంగా అంచనాకు వచ్చి కంప్లైంట్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. కంప్లైంట్ వాళ్ళ సిస్టర్ని వాళ్ళ మిస్సెస్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇంతకుముందు మెయిడ్స్ కానీ మెయిడ్స్ని సప్లై చేసే సర్వీస్ ఏజెంట్స్ ఎవరైనా కానీ లేడీ ఉన్న వాళ్ళు ఇటువంటి బైక్ రెడ్ కలర్ బైక్ ఎవరైనా వేసుకుని వచ్చారా, స్కూటర్ వేసుకుని వచ్చే వాళ్ళు ఉన్నారంటే మేలో ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నటువంటి మెయిడ్ ఒక 3 నెలలు మానేస్తే కొత్త మెయిడ్ని పెట్టుకున్నాం. ఆవిడని ప్రొవైడ్ చేసిన సర్వీస్ ప్రొవైడర్ పద్మాని ఆవిడ శివాజీ పాలెం దగ్గర ఉంటుంది. ఆవిడ ఇలాంటి ఎరుపు రంగు స్కూటర్ వేసుకుని మా ఇంటికి వచ్చేదండి అని చెప్పడం జరిగింది. వెంటనే మనం ఆ ఫుటేజ్ని బ్యాక్వర్డ్కి ఫార్వర్డ్కి వెళ్ళడం జరిగింది. ఈ ఫుటేజ్ కూడా శివాజీ పాలెం వైపు మాకు టర్న్ అయింది. వెంటనే మనం ఆవిడ అడ్రస్ తీసుకొని ఆవిడ ఇంటి దగ్గర మన లర్కింగ్లో ఉండడం జరిగింది. ఆవిడ పని చూసుకుని అరౌండ్ నైట్ 10కి అలా ఇంటి దగ్గరికి వస్తే సేమ్ మనకి ఏదైతే సీసీ ఫుటేజ్లో ఈ స్కై బ్లూ మాస్క్ లాగా చున్నీ కట్టుకుందో ఆ చున్నీని లెగ్గింగ్ కూడా బ్లూ కలర్ లెగ్గింగ్ ఉంది కనిపించింది మనకి ఫుటేజ్లో. సేమ్ అదే ప్యాటర్న్ డ్రెస్ వేసుకుని ఆవిడ రావడం జరిగింది. ఇమీడియట్గా ఆవిడే ముద్దాయిని మనం కన్ఫర్మ్ చేసుకుని ఆవిడ అదుపులో తీసుకుని ప్రశ్నిస్తే కొద్దిసేపు తర్వాత ఆవిడ కన్ఫెస్ చేసింది. ప్రాపర్టీ కూడా ఆవిడ కస్టడీలోనే ఇమీడియట్గా రికవరీ చేయడం కూడా జరిగింది. ప్రాపర్టీ ఎంత? అసలు ఎంత? 22 గ్రాముల బంగారు గాజులని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. సేమ్ అది ఇంటాక్ట్ ప్రాపర్టీ అరౌండ్ 2 లక్షలు చేంజ్ ఉంటుందండి కాస్ట్ ప్లస్. సో ఇప్పుడు అంటే అమ్మాయి గతంలో ఏమైనా నేరాలకు పాల్పడిన ఆధారాలు ఏమైనా దొరికాయా? మనం రికార్డ్స్ ప్రకారం అయితే ఏం లేవండి మన దగ్గర. ఆవిడ ప్రీవియస్ రికార్డ్ ఏం లేదు, ఇదే మొదటి నేరం ఆవిడ. సో ఇప్పుడు వరుసగా మన విశాఖలో చూసుకుంటే క్రైమ్ రేట్ పెరుగుతుందని చెప్పాలి. ఇలా ఇళ్లలోకి వచ్చి కూడా కళ్ళల్లో కారం కొట్టి దొంగతనాలు పాల్పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఏం చెప్తారు మీరు, గృహస్థులకు? మొదటిగా అండి మనం విశాఖపట్నం సిటీ వరకు అయితే క్రైమ్ వింగ్ చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. అంటే నేను కూడా క్రైమ్ వింగ్లో ఉన్నాను కాబట్టి ఇమీడియట్గా డిటెక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి దగ్గర కూడా. బట్ ప్రజలకి ఏం ప్రే చేస్తామంటే ఇప్పుడు ఇదే కేసు ఉందనుకోండి, ఒక 4 అవర్స్లోనే మేము డిటెక్ట్ చేయగలిగాం. నియర్ అబౌట్ 4 hours, ఇంక 4 hours లోపలే ఎలా చేయగలిగాం? సీసీ కెమెరాస్ వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి చాలా బాధ్యతగా వాళ్ళ దగ్గర మెయింటైన్ చేస్తున్నారు. ఫుటేజ్ ఉంది, బ్యాకప్ ఉంది కాబట్టి మనకు చాలా ఈజీ అయింది. మేము ప్రజలకి ప్రే చేసేది ఒకటే, సీసీ కెమెరాస్ దయచేసి ఇన్స్టాల్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. దానివల్ల మీకు మీ ఇంటి దగ్గర ఒక పోలీస్ ఎల్లవేళ్ళ కాపలా ఉన్నట్టు జరుగుతుంది. అది మేము ఏదైనా చిన్న నేరం జరిగినా మాకు కూడా అది మంచి సాక్ష్యాధారాలను అందిస్తుంది. మాకు డిటెక్ట్ చేయడానికి చాలా ఈజీ అనమాట. చాలా తొందరగా డిటెక్ట్ చేయగలం. దొంగని ఎంత తొందరగా పట్టుకోగలిగితే మన ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయగలం వాళ్ళ దగ్గర. సో సీసీ కెమెరాలు అనేవి బాగా హెల్ప్ చేస్తాయంట. 100% అండి. ప్రజలు కూడా అందరూ కూడా దయచేసి ఇది పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాదు. ఒక ఇంటికి 10,000 పెడితే మంచి కెమెరా వచ్చేస్తుంది. వైఫై కెమెరాస్ వస్తున్నాయి ఇప్పుడు. దానికి సపరేట్గా ఏమి ఒక సిమ్ కార్డ్ వేస్తే సరిపోతుంది. మొత్తం అది సెల్ ఫోన్ లాగా ఆపరేట్ చేసుకోవచ్చు. దాని నుంచి రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. అదే రికార్డ్ చేస్తుంది, బ్యాకప్ ఉంటుంది దాంట్లో. వండర్ఫుల్ టెక్నాలజీ వచ్చింది. మంచి నైట్ టైం కూడా రికార్డింగ్ కెపాసిటీ, నెంబర్ ప్లేట్ క్యాప్చర్ అన్నీ వచ్చేసాయి ఇప్పుడు. దయచేసి అందరూ కూడా మా ఇంటికి సీసీ కెమెరాస్ పెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. 2 వీలర్స్ కూడా రోడ్డు మీద పెట్టేస్తారు, 4 వీలర్స్ రోడ్డు మీద పెట్టేస్తారు. ఈ మధ్య అయితే ఒక టైర్స్ కూడా చాలామంది దొంగలాడేస్తారు, వాళ్ళని కూడా పట్టుకున్నాం, టైర్స్ రికవరీ చేస్తాం. బట్ ఏంటంటే అన్ని సీసీ కెమెరాస్ ఉంటే రోడ్డుకి ఫోకస్ చేసేటువంటి ఈజీ అవుతుంది అన్నాడు పోలీసులకి పట్టుకోవడానికి. సో ఇది పరిస్థితి. అంటే ఇళ్లలోకి దూరి
బంగారు గాజులను అయితే దొంగిలించిన పరిస్థితి అయితే అక్కడ ఎంబీపీలో చోటు చేసుకుంది. ఇమీడియట్గా కేవలం 4 గంటల్లోనే పోలీసులు వెంటనే ఆ కేసును అయితే ఛేదించడం జరిగింది. ఏదేమైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఇళ్లలో సీసీ కెమెరాలు అనేవి విధిగా ఏర్పాటు చేసుకుంటే చాలా ఉపయోగపడుతుందని చెప్పి పోలీసులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాఘవతో శ్రీనివాస్, విశ్వభారత్ టీవీ, విశాఖ నుంచి.